పల్నాడు జిల్లాలో మరో చారిత్రాత్మక ఘట్టానికి అంకురార్పణ జరగబోతుంది. దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ నిర్మించిన చెన్న మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో జూలై 4వ తేదీన పల్నాడు మహాశైవ క్షేత్ర శంకుస్థాపన, ధ్వజస్తంభాల ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపుగా 10 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా పల్నాటి చరిత్రకు ప్రతిబింబంగా లాగా తీర్చిదిద్దబోతున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, శైవక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ జంగా కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ మహత్ కార్యాన్ని జయప్రదం చేయాలని ఆయన పల్నాడు ప్రజలకు పిలుపునిచ్చారు. అధిరోహణే కాకుండా ఉపాహారాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట, అంతేకాకుండా కూడా కొత్త శైవ దేవాలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. దాని యొక్క శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాదాపు 10 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి కూడా 4వ తారీఖున శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అది కాకుండా కూడా ఒక పల్నాడు చరిత్రను పరీక్షించే విధంగా పల్నాడు చరిత్రకి భారతానికి ఎన్ని ఘట్టాలు ఉన్నాయో అన్ని ఘట్టాలు ఉన్నటువంటి ఏకైక చరిత్ర పల్నాడు చరిత్ర. పల్నాడు చరిత్ర కనుమరుగు కాకూడదు. పల్నాడు చరిత్ర అభివృద్ధి పరచుకోవాలా. పల్నాడు ప్రాంతాన్ని ఒక పర్యాటక శాఖగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైనటువంటి ఎరపతి శ్రీనివాసరావు గారు, నేను, అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా మన శాసనసభ్యుల పార్లమెంట్ సభ్యులైన లావకృష్ణ దేవరాజు గారు, అనేక మంది ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో తప్పనిసరి కూడా ఈ ప్రాంతంలో ఒక మంచి టూరిజం సంబంధించిన ఒక మంచి టూరిజం హబ్గా ఏర్పాటు చేయడమే కాకుండా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి పల్నాడు కేంద్రానికి పల్నాడు పర్యాటక సంస్థ కాబట్టి ఈ కార్యక్రమంలో పల్నాడు ప్రజానీకం మొత్తం కూడా పార్టిసిపేట్ చేయాలి. పల్నాడు ప్రజానీకం మొత్తం కూడా ఈ కార్యక్రమంలో ఈ శైవక్షేత్ర నిర్మాణంలో వారి యొక్క భాగంగానే వారి యొక్క